కాకినాడ సినిమా రోడ్లో గల శ్రీ కామాక్షి అమ్మవారికి శ్రీ పెంట రామచంద్రరావు సత్యవతి కుటుంబ సభ్యులు వెండి మకర తోరణం బహుకరించారు. ఆలయ కమిటీ సమక్షంలో పెంట రామచంద్రరావు కుటుంబ సమేతంగా శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి వెండి మకర తోరణం అందించారు. సుమారు 2 కేజీల వెండితో తయారు చేసి ఆలయ కమిటీ వారికి అందించి అమ్మవారి సమక్షంలో ఉంచారు. ఈ సందర్భంగా దాత పెంట రామచంద్రరావు మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులు శ్రీ కామాక్షి అమ్మవారి భక్తులమని, అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని తమ ఎలవేల్పైన అమ్మవారికి వెండి తోరణం బహుకరించడం జరిగిందన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు అరట్లకట్ట రాంబాబు మాట్లాడుతూ వెండి తోరణం బహుకరించిన పెంట రామచంద్రరావు కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంట రామచంద్రరావు సత్యవతి దంపతులు, కౌమోజు చిరంజీవి, సత్యబాబు, బ్రహ్మానందం, పూర్ణచంద్రరావు, నాగేశ్వరరావు, గోరస శ్రీనివాసచారి, పలువురు భక్తులు పాల్గొన్నారు. మకర తోరణం చేయించడం జరిగింది. మరి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లన్నట్టుగా మరి ప్రతి కూడా ఆ అమ్మవారు వారికి అష్ట ఐశ్వర్యాలు కల్పించాలని కోరుకుంటూ మరి ఏ కార్యక్రమం వచ్చినా సరే ముందుగా మేము ఉన్నామని చెప్పని గుడికి ప్రతి విషయంలోనే సహాయ సహకారాలు అందిస్తున్న వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీడియా మిత్రులు ఏ కార్యక్రమం వచ్చినా అభినందనలు తెలుపుతూ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మరి ఈ ఆలయం కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది. శ్రీ కామాక్షి అమ్మవారి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం. మరి ఆలయానికి ప్రతి ఒక్కరు చందా రూపంలోనే, దాన రూపంలోనూ, సహాయ రూపంలోనూ, వస్తువు రూపంలోనూ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మిగిలిన పనులు పెయింటింగ్ అని ఇంకా మిగతా పనులు ఉన్నాయి, వారికి కూడా మరి ఆలయానికి అభివృద్ధికి తోడ్పడతారని ప్రతి ఒక్కరిని కూడా వేడుకోవడం. నెక్స్ట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుళ్ళకి నా పేరు పెంట రాధాకృష్ణ అండ్ సత్యవతి. మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున, మా ఫ్యామిలీ తరపున మేము ఇది అమ్మవారి శ్రీచక్రానికి ఈ మకర తోరణం మంచి అంటే వెండి మకర తోరణం సమర్పించడం జరిగింది. ఇది మా యొక్క ఆలయ కమిటీ సభ్యులు అందరూ సహకారాలతోటి, అందరూ ఆశీస్సులతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి, బ్రహ్మంగారు ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని మేము జరిపించాం దిగ్విజయంగానే. కావున ఆ అమ్మవారి కృప మా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా కామాక్షి గుడి గారికి మా కుటుంబ సభ్యుల తరపున మా నాన్నగారైన పెంట రాధాకృష్ణ గారు, మా తమ్ముడు, మా అక్కగారి తరపున ఈ వెండి వక్ర తోరణం అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఇది మా విశ్వకర్మస్ అందరికీ ఆ దేవుడి ఆ అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటున్నాను.